ముగించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో ప్రార్థనలో ఏకీభవించండి. రాలేనటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. పూర్తిగా రానటువంటి వారు కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, రాత్రి సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ కూడా, మమ్మల్నే కాదు భూలోకంలో జీవించినటువంటి అందరినీ కూడా క్రొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టావు. పెట్టినటువంటి విధానమును బట్టి అనేక మంది నీ బిడ్డలు నిన్ను స్తుతిస్తున్నారు. కొంతమంది నిన్ను స్తుతించలేదు, కొంతమంది శారీరకంగా స్తుతిస్తున్నారు, చాలామంది ఆత్మీయంగా స్తుతిస్తున్నారు. కనుక ప్రభ, విజయవంతముగా కార్యక్రమాలన్నీ నడిపించేవాడు నువ్వు. గనుక తండ్రి, ఇదిగో మా ప్రియులు కూడా నిన్ను కలిగి జీవించినటువంటి మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలను నీలో ఇంకా బలపరుస్తూ, నాయన మేము జీవించినంత కాలము కూడా అద్భుతమైనటువంటి నీ శుభవార్తలను ప్రకటించుకుంటూ, క్షేమకరమైనటువంటి నీ దీవులు పొందుకుంటూ జీవించుటకు సహాయం చేయండి. ఈ లైవ్లో చూసినటువంటి బిడ్డలందరినీ కూడా కుటుంబాలను జీవించండి. వారిలో కలతలు ఉన్నాయి ప్రభా, బాధలు ఉన్నాయి, ఏవో అక్రమాలు ఉన్నాయి, సమస్తము తీర్చగలిగినటువంటి శక్తి గల దేవుడు. కనుక ప్రభా, బిడ్డలకు శాంతి, సంతోష, సమాధానములతో నింపండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభా అనేక మంది దుఃఖములతో బాధపడుతున్నారు. వారిని కూడా దర్శించండి ప్రభా, దర్శించండి నాయన. చాలా దుఃఖకరమైనటువంటి గృహాలను దర్శించి వారికి ఓదార్పును అనుగ్రహిస్తూ మంచి సంతోషమును కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన, ఇదిగో నాయన, నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చదివినటువంటివి నేను మాట్లాడడానికి చేత కాదు ప్రభా. మీ యొక్క ఆదరణకర్తతో మీరు మా అందరితో మాట్లాడి ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మనకు సంవత్సరాలు అనుగ్రహించినటువంటి మన దేవుడు పుట్టినది మొదలుకొని మన జీవితాన్ని, లేదంటే మన పుట్టుకను లెక్కలు పెట్టుకుంటాం. మనం ఒక నెల, 6 మాసాలు, రోజులతో సహా వారాలు, నెలలు, సంవత్సరాలు మన జీవితాలను లెక్క పెట్టుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సంవత్సరములు మాత్రమే మన జీవితాలను లెక్క పెట్టుకోగలం. తర్వాత విడిచిపెట్టేస్తాం. లెక్కలు ఉండవు, ఏమీ ఉండవు. కానీ భూమి మీద జీవిస్తున్నటువంటి సమస్త ప్రజలకు కూడా దేవుడు మంచి ఏర్పాట్లతో అందరిని నడిపించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఒక కార్యక్రమంలో మంచి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు మంచిగా నడుచుకొని, మంచి పేరు సంపాదించుకొని, నలుగురితో మంచి మాటలు వినాలని మనకు ఎంతో ఆశగా ఉంటారు. మరి మన పరలోకపు తండ్రి మనము బ్రతికినటువంటి దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఆయన ఇచ్చినటువంటివే. దేవునికి స్తోత్రం. ఇవి అన్నీ కూడా మనము క్రమమైనటువంటి పద్ధతిలో నడుచుకుంటే ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. లోక సంబంధమైనటువంటివి పుట్టినరోజులు చేసుకుంటున్నాం, నాకు ఇన్ని సంవత్సరాలని, ఇంకా షష్ఠి పూర్తి అనే రోజులు నడిపించుకుంటున్నాం. లేదంటే ఉద్యోగాలు చేసినటువంటి వారు రిటైర్మెంట్ అయినటువంటి మంచి ఖ్యాతి కలిగినటువంటి విందులు ఏర్పాట్లతో ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. మంచిదే, చేసుకోవద్దనలేదు. కానీ దేవుడు మనకు అవన్నీ అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహించినటువంటి దేవుని యొక్క కృపను మర్చిపోతూ మన సొంతముగా నడుచుకుంటే అవి ఎందుకు కూడా పనికిమాలినవిగా మారుతాయి. మనము దేవునిలో నడుచుకుంటూ దేవునికి లోబడినట్లు మనము జీవిస్తే అది మనకు దీవెనకరముగా ఉంటుంది, దేవునికి మహిమకరముగా ఉంటుంది. దేవుని సంతోషపరిచినటువంటి వారు అవుతాం. వీళ్ళరా గమనించండి, సృష్టి యావత్తు మిగిల ప్రజల కొరకు తేరి చూస్తుంటారు.
ముందు దేవుడు సృష్టినే పుట్టించాడు, తర్వాత తన స్వరూపమందు మనిషిని పుట్టించాడు. గనుక సృష్టి అంతా కూడా దేవుని యొక్క మహిమలో జీవించినటువంటి సృష్టి ప్రజల యొక్క స్వభావాలను కనిపెడతా ఉంటారు. మనం అనుకుంటాం ప్రతిదీ కూడా ప్రాణంతో కూడుకున్నటువంటివే. అవన్నీ కూడా మనలను కనిపెడుతూ ఉంటాయి, మన స్వభావాలు కనిపెడతా ఉంటాయి, మన పద్ధతులు కనిపెడతా ఉంటాయి, మనకున్నటువంటి సమస్తమైనటువంటి ఆలోచనలు కనిపెడతా ఉంటాయి. మనం అనుకుంటాం మన ఆలోచనలు మనకే హితమనుకుంటాం, కానీ అది దేవునికి తెలుసు, సృష్టి యావత్తుకు కూడా తెలుసు. చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ చెట్టుకి ఏం తెలియదని మనం మాట్లాడుకోవటానికి వీళ్ళే. నీ తలంపులన్నీ హృదయంలో తలంపులు ఆ యొక్క చెట్టు గ్రహిస్తూ ఉంటాడు. ప్రతిదీ కూడా ప్రాణే. గనుక ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఉన్నటువంటి మాట, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నది. సృష్టిలో జాడల సారము వెదజల్లుతున్నది. ప్రజలు దాన్ని అంగీకరించటం లేదు, కానీ సృష్టి యావత్తు కూడా మిగిలిన ఆశతో అది కనిపెట్టుతూ దేవుని యొక్క క్రమములను ఆయన స్వరూపమందు ఉన్నటువంటి ప్రజలు నడుస్తున్నారా లేదా అని సృష్టి మిగిలిన ఆశతో చూస్తూ ఉంటుంది. గనుక ఎప్పుడైతే ఆశతో చూస్తూ ఉంటుందో ప్రజలు నడవడిని బట్టి సృష్టి ఆనందిస్తూ ఉంటుంది. ప్రజలు చెడుతనమును బట్టి సృష్టి చాలా భీకరమైనటువంటి బాధ తెచ్చుకుంటారు. ప్రియులారా, దేవుడు మనకు పెట్టినటువంటి దీపము, ఆత్మ అనే దీపాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఆ ఆత్మ అనే దీపాన్ని మనము వెలిగించుకుంటూ దేవుని కొరకు కనిపెట్టినటువంటి వారముగా ఉండటం ఎంతో శ్రేష్టం. నీ జాడల సారము వెదజల్లుచున్నది. జాడల సారము, జాడలంటే మన నడిచే త్రోవలు, సారం అంటే మనకున్నటువంటి శక్తివంతమైనటువంటి, నువ్వు పాపంలో నడుస్తున్నావా దైవత్వంలో నడుస్తున్నావా, అది జాడలు వెదజల్లుచున్నాయి. గనుక నీ యొక్క రహస్యములు అవి బయలుపరచబడుతుంటాయి దేవునికి, సృష్టికి. ఈ నూతన సంవత్సరంలో ఉన్నటువంటి మనము గత ఒక మాట చెప్పుకున్నాం కొరింథీలో, ఒక దైవ సేవకులు చెప్పినటువంటి మాటలు. 1 కొరింథీలో 5వ అధ్యాయము 7-8 చూసినట్లయితే, పులిసిన ముద్ద అది మనకు పనికిరాదు, పులిసిన ముద్దను విడిచిపెట్టండి, ప్రశస్తమైనటువంటి దానిగా మనము తయారవ్వాలి. అంటే మన పాత జీవితాలను, మన పాపపు క్రియలను విడిచిపెట్టి నూతనమైనటువంటి క్రొత్త జీవితంలో మనం ప్రవేశించడమే క్రొత్త సంవత్సరం. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బట్టి గ్రంథి, నీ జాడల సారము వెదజల్లుచున్నవి, అడవి బీడుల సారము చిలకరించుచున్నవి. అడవి బీడుల సారము, దాని యొక్క గుణములు, సారం అంటే గుణములు, అవి ఎంతో సంతోషిస్తున్నాయి. అడవిలో వృక్షాలు సమస్తమైనటువంటివన్నీ. మరి మన సారం ఎలాగుంది ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, మన సారమును జాగ్రత్తగా నడుచుకుంటున్నామా, జాగ్రత్తగా నడిపిస్తున్నామా, దేవుని ఆత్మను పాడు చేస్తున్నామా, అది గమనించాలి. పాతది ఒకవేళ అపవిత్రతతో కూడుకున్నటువంటి పద్ధతిలో మన ఆత్మను దూపామనుకోండి, దానిని శుభ్రపరచుకొని నూతన సంవత్సరంలో క్రొత్తదిగా ఏర్పాటు చేసుకొని మనము దేవునికి మన ఆత్మలు సమర్పించుకోవాలి. గనుకనే నీ జాడల సారము వెదజల్లుచున్నది, అడవి బీడుల సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక పట్ల మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నీ సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీ గానము చేయుచున్నవి. దేవునికి స్తోత్రం. సంతోషధ్వని. సంవత్సరం గడిచేసరికి ఆ సంవత్సరంలో, ఆ కొత్త సంవత్సరంలో నేను ప్రవేశిస్తున్నాను, చెట్లు అంటాయట, ఈ కొత్త సంవత్సరంలో నేను ప్రవేశిస్తున్నాను దేవా, నన్ను ఎవరు కొట్టకుండా చూడండి అనుకుంటాయి. కొన్ని జీవరాశులు అదే విధముగా, నాయన
ఈ సంవత్సరం అంతా కాపాడావు, మమ్మల్ని పుట్టించావు, నువ్వు కాపాడావు, ఇదిగో క్రొత్త సంవత్సరం ప్రవేశపెట్టావు, మరి ఈ సంవత్సరం కూడా మమ్మల్ని కాపాడు తండ్రి అని సృష్టి యావత్తు మిగుల ఎంతో దేవునికి ధ్వనులు చేస్తుంటాయి. అయినప్పటికీ కూడా సృష్టి అంతా కూడా మన కొరకు ఏర్పాటు చేసినట్టాడు దేవుడు. ఆ సృష్టి మొరబెడుతుందే, అలాంటప్పుడు ఆయన స్వరూపముగా ఉన్నటువంటి మనము ఎంతవరకు మొరబెడుతున్నాం, ఎంతవరకు మన జీవితాలను దేవునికి సమర్పించుకుంటున్నాం, ఎంతవరకు మనకు దేవుడు చేసినటువంటి త్యాగాన్ని ఆలోచించుకుంటున్నాం, తన ప్రాణముతో ప్రేమించినటువంటి దేవుడిని మనం ఎంతవరకు సంతోషపరుచున్నాం. పిల్లరా, పాపము తీపిగా ఉంటుంది, పాపము తీపిగా ఉంటుంది, చేదు మంచి చేదుగా ఉంటుంది. మంచి ఎలా ఉంటుందండి? చేదుగా ఉంటుంది. మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు బెల్లం పడతారా, చేదు పడతారా? చేదే కదా. దేనికి పడుతున్నారు చేదు? మనం ఆరోగ్యంగా ఉండాలని. అదే బెల్లం పెట్టారనుకోండి, పుట్టినప్పుడే చచ్చిపోతాం, అవునా కదా? ఆ పుట్టినప్పుడు 2-3 రోజుల్లో బెల్లం బాగా కుక్కేశారు అనుకోండి, మనం చచ్చిపోతాం. చేదు పడతారు. చేదు పెట్టేటప్పుడు ఎందుకంటే మన నరములు, శరీరములు, మనలో ఉన్నటువంటి సమస్తము కూడా ఆరోగ్యముగా ఉండాలని మన తల్లిదండ్రుల యొక్క ఏర్పాటు. అది దేవుడిచ్చిన తలంపే. ఒక చేదే కాదు, మా అమ్మగారు అయితే మాకు 6 నెలలకు ఒకసారి ఆనందం పట్టేది. కడుపు విలీనం అయిపోతే ఆ మిషను ఇక నా పిల్లలు బ్రతుకుతారు కదా అని. ఆ రోజుల్లో చాలా మంది ఉంటారు, అల్లం రసం చేసుకొని ఆనందంలో వేసి తాగినటువంటి వారు. ఆ రోజు సెలవు తీసుకొని విరోచనం తాగేవారు. ఈ రోజు లేదు. అందుకే మహా గబ్బులు ఎక్కువైపోతున్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, చేదు అన్నిది శరీరానికి ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఈరోజు మనము రుచికరమైనటువంటి భోజనాలు చేసి లేనిపోయినటువంటి జబ్బులు తెచ్చుకుంటున్నాం. పూర్వకాలంలో దత్తముతో పండించినటువంటి పంటలు అన్నం లేకపోయినా వట్టి గెంజి తాగి ఆరోగ్యవంతులుగా జీవించినటువంటి సంవత్సరములు ఉన్నాయి. గనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క ఏర్పాటు, దేవుడు మనకు మంచిని చూపెడితే అది చేదుగానే ఉంటుంది. సాతానుడు వచ్చి చెడుని చూపెడితే అది తీపిగా ఉంటుంది, తీపిగా ఉంటుంది. కనుక ఆ తీపిని, చెడైన తీపిని మనము తొలగించుకుంటూ చేదైన మంచిని మనము ఆకర్షిస్తూ ఉంటే అదే ఇరుకు ద్వారము. చేదనే ఆకర్షణీయమే ఇరుకు ద్వారము. ఈ తీపని ద్వారం అనేది విశాల ద్వారం. విశాల ద్వారములో మన జీవితాలు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కువ జీవించలేవు. చేదు జీవితంలో నీ కాపుదల ఉంది, ఆరోగ్యం ఉంది, దేవుని యొక్క కృపని ఏంపై కృమరిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము క్రొత్త సంవత్సరం వచ్చేసింది. 2025లో మనం ఎంతో బాధలు పడ్డాము, లేకుంటే ఏమేమి జరిగిందో మనకు అందరికీ తెలుసు. దేవుడు మనల్ని కనికరించి 2026వ సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి దేవుని యొక్క కాపుదలతో మనల్ని నడిపించినటువంటి దేవునికి మనం ఎంత మహిమపరచాలి, లేదంటే దేవునికి మనము ఎంత రుణపడి ఉన్నాం. ఈ విధముగా ప్రజలందరినీ కూడా పూర్వం నుంచి దేవుడు పుట్టించుకొస్తూనే ఉన్నాడు. ప్రజలు జీవిస్తూనే ఉన్నారు. కానీ ఎలా జీవిస్తున్నారు తెలుసండి? దేవుని కలిగినటువంటి వారు కూడా తీపి జీవితంలో జీవిస్తున్నారు. తీపి అంటే సాతాను, చేదంటే పరిశుద్ధత. సాతానుడి జీవితంలో తీపి అనుకొని తింటున్నారు. ఆ తీపి తిండి కొలిది కడుపు జబ్బు పెట్టేస్తుంది, లేనిపోయినటువంటి రోగాలు సమకూర్చబడతాయి. దేవుని వాక్యము చేదు, సాతానుడి యొక్క పాపపు త్రోవలు తీపి. ఆ తీపిని మనము దూరపరుచుకుంటూ మనకు దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధమైనటువంటి మాటలంటే, చేదంటే ఇంకేం కాదండి, దేవుని మాటలు చాలా కఠినముగా ఉంటాయి. కఠినముగా ఉంటే మనం పక్కకి తొలగకుండా దాని మీద మనం నిలబడడానికి ప్రయత్నించాలి. చిన్నప్పుడు సినిమాకి వెళ్తాను నేను ఎగిరేటప్పుడు మా తల్లిదండ్రులు, వద్దురా బాబు, నువ్వు ఆ సినిమా చూస్తే నీరసైపోతావు, అది చూస్తే నీకేమొస్తుంది, వద్దు నాయన అని చెప్తే వింటామా? మనము ఇద్దలగించుకొని వెళ్ళిపోవటం.
అప్పుడు నా చిన్నతనంలో రూపాయిన్నర సినిమా. ఆ సినిమాకి వెళ్ళిపోయి 3 గంటల కాలం ఉంది. ఆ తర్వాత ఎలా వస్తుంది తెలుసండి? రక్తం ఉండదు, ఒంటిలో నీరు ఉండదు. నువ్వు ఆ సినిమా హాల్ ఎంత తిన్నా సరే, మీరందరూ చూసినటువంటి వరకు నీకు తెలిసినటువంటిదే, బయటకు వచ్చేసరికి చలనం ఉండదు, నీరసగా వస్తాం. అదే దేవుని వాక్యం దగ్గర మీరు ఉన్నారనుకోండి, ఇది చేదుగా ఉంటుంది కానీ ఇది శరీరానికి ఆరోగ్యం, ఆత్మలకు బలం, ఎంతో అద్భుతమైనటువంటి ఆకర్షణీయంగా ఉంటుంది. 3 గంటలు దేవునిలో నువ్వు నడుచుకుంటే ఎక్కడ లేనటువంటి శాంతి, సంతోషం నీ యొక్క క్రమములలో నువ్వు నడిచినట్లయితే, దేవుని కలిగి నువ్వు గంటల తరబడి దేవునిలో ఉంటే నీకు శాంతి, సంతోషము, ఆరోగ్యము, నిత్య జీవం ఉందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదవబడినటువంటి ధ్యాన భాగం మనం చూసినట్లయితే చాలా విచిత్రమైనటువంటి ధ్యాన భాగం. ఈ రోజుల్లో మనము జీవించినట్లు ఆ రోజుల్లో కూడా జీవిస్తున్నారండి. కాపరులు ఉన్నారు, దేవుని మాటలు చెప్తున్నారు. ఈరోజు రాకడ గురించి దైవ సేవకులు ఏ విధంగా ఘోషించి చెమటలు కక్కినట్టు చెప్తున్నారు. దేవుని యొక్క సేవకులు ఎండమావుల్లో సువార్తలు ప్రకటించడానికి వెళ్ళి ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నారు. ఆ రోజుల్లో కూడా ఉన్నారండి. ఆ రోజుల్లో ఉన్నారు, కానీ లోక సంబంధమైనటువంటి సువార్తలు, శరీర సంబంధమైనటువంటి సువార్తలు, లాభాలను పాటించినటువంటి సువార్తలు ఆ రోజుల్లో ఉన్నాయి, ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో లాభాలు పాటించినటువంటి సువార్తలే, కానీ స్వచ్ఛమైనటువంటి మరి దేవుని యొక్క రాకడ కొరకు పుట్టుక కొరకు ప్రకటించినటువంటి వ్యక్తులు ఆ పుట్టుకను మర్చిపోయి పుడతాడు పుట్టేసినా పుడతాడు అంటున్నారు సేవకులు. ఈ రోజుల్లో సేవకులు ఉన్నారు, దేవుని యొక్క రాకడ వస్తుంది ప్రమాదమని అందరూ ప్రకటిస్తున్నారు. అది వాస్తవము, జరిగి తీరుంది. ఆ రోజున పుడతాడు అంటున్నారు, కానీ దేవుడు పుట్టాడు కానీ ఎవరు గ్రహించుకోలే. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళవి, వాళ్ళ సంపాదనలు వాళ్ళవి. ఇదే విధముగా మరి ఇక్కడ యూదులు అదే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే, యూదుల అధికారి అయిన నీకోదేము కాదమ్మా, నీకోదేము. కోకు దీర్ఘం లేదు కదా, కోకు దీర్ఘం ఉంటే నికోదేము. ఇప్పుడు కోకు దీర్ఘం లేదు కనుక నీకోదేము. చాలా మంది పాస్టర్లు, విశ్వాసులు నికోదేము అంటారు, కానీ కాదు, నీకోదేము. ఆ నీకోదేము అన్నటువంటి వ్యక్తి పరిచయుడు ఒకటి ఉండను. యూదులకు అధికారి అంటే యూదులకు బోధించినటువంటి వాడు, దేవుని గురించి బోధించినటువంటి ఒక కాపరి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఈరోజు నీకు నేను తెలియకపోయినా నాకు తెలిసినట్టు బోధిస్తున్నానే. అంతకంట ధర్మశాస్త్ర ఉపదేశకుడైనా ఎవరండి అయినా నీకోదేము. ఆయన అటువంటి అధికారి అయి ఉండి అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసండి? అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. చూసారా? ఈ మాట బాగా గమనించండి, మనసులో ఉంచుకోండి. ఆయన ఎరుగునట. నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చావని ఎరుగుదుము. మేము దేవుడే దిగు వచ్చును, దేవుడే కాపాడుతాడు అని ప్రకటించినటువంటి సేవకుడు ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చావని మేము ఎరుగుదుము అని చెప్పుతూ ఎరుగుదుడట. దేవుడు తోడయుడితేనే కాని నీవు చేయుచున్న సూచక క్రియలను అది తెలిసాక నువ్వు చేస్తున్నావు, దేవుని దగ్గర నుంచి వచ్చావు గనుక వచ్చినటువంటి విధానమును బట్టి నువ్వు చేసినటువంటి గొప్ప కార్యాలు, ఆ పనులు ఎవడూ చేయలేడయ్యా. ఇప్పుడు నేను చూడలేదు, మేము చేయలేదు. ఈ రోజుల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవునికి మనసిచ్చి నమ్ముకున్నటువంటి దేవుని సేవకులు క్రియలు చేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వచ్చిన తర్వాత దేవుని నమ్ముకొని ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి ప్రతి ఒక్క బోధకుడు కూడా ఆ రోజుల్లో ఉన్నారు. ప్రవక్తలు, గొప్ప కార్యాలు చేసినటువంటి వారు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. కనుక ఇక్కడ ఈ నీకోదేము అంటున్నాడు, నువ్వు ఎలాంటి వాడవో మాకు తెలుసు,
దేవుని దగ్గరికి వచ్చావు, దేవుని దగ్గర నుంచి వచ్చావు అని మాకు తెలుసు. నువ్వు దేవుని దగ్గర నుంచి రాకపోతే ఇంత గొప్ప కార్యాలు ఈ లోకంలో ఎవరు చేయలేదు, ఎవరు చేయలేరు కూడా అని తెలుసు కానీ అని చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతరంద్రియములు ఎరిగినటువంటి వాడు దేవుడు, ఆలోచనలను గుర్తుపట్టినటువంటి వాడు మన దేవుడు. మన తాలూకా ఉద్దేశములను క్లియర్గా ఆయన చూడగలిగినటువంటి వాడు మన దేవుడు. నికోదేము ఎటువంటి వాడో ఆయనకి తెలుసు కనుక ఆయన అంటున్నాడు, ఒక పిచ్చోడా, నువ్వు ఇంతవరకు ధర్మశాస్త్ర ఉపదేశకుడివే కానీ నీకేటి తెలియదంటే నువ్వు లోకంలో ఉన్నావు, నా గురించి నువ్వు ప్రకటిస్తున్నావు కానీ ఉదిరే, అంత బ్లాక్. నా గురించి నువ్వు ప్రకటించి నన్ను మనసులో పెట్టుకుంటే నువ్వు ఎన్నో అద్భుతాలు చేస్తావు, నాలాగే అద్భుతాలు చేస్తావు అని దేవుడు మనసులో పెట్టుకొని, పిచ్చోడా, క్రొత్తగా ఒకడు జన్మించితే కానీ దేవుని రాజ్యానికి వారసుడవని ఖచ్చితంగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు కూడా దేవుడు మనతో చెప్తున్నాడండి, ఖచ్చితంగా చెప్తున్నాడు. మనము నూతన హృదయం కలిగి, నూతన బుద్ధి కలిగి, చక్కనైనటువంటి దేవుని మాటలను వినినటువంటి వారమే దేవుని రాజ్యానికి వారసులు. దేవుని గుడిలోకి వచ్చి కూర్చొని లేనిపోయినటువంటి ఆలోచనలతో, లేనిపోయినటువంటి కార్యకలాపాలలో ఉన్నటువంటి మనకు దేవుని రాజ్యంలో చోటు లేదండి. ఎవరైతే దేవునికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉండి దేవుని మాటలు వింటూ దేవుని యొక్క క్రమములను పాటిస్తారో వారిదే దేవుని రాజ్యం. దేవునికి స్తోత్రం. ఆ రోజు అదే చెప్తున్నాడు అండి, పిచ్చోడా, నువ్వు కొత్తగా జన్మించి అంటే నీ గుణం మార్చుకో, నీ ఉద్దేశం మార్చుకో, నీ తాలూకా భావన మార్చుకో, సరి అయినటువంటిది కాదు నీది. కనుక నూతనముగా నూతనం అంటే క్రొత్తగా నీ బుద్ధిని మార్చుకుంటేనే నువ్వు పరలోకానికి వారసుడు అవుతావు అని చెప్పేటప్పుడు అతను అంటాడు, అందుకు నికోదేము, ముసలవాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? ఆయనను అడిగాను. జన్మింపగలడా? మళ్ళీ తల్లి గడుపులో దూరిపోతాడట. యేసు రక్షకుడు ఏమంటున్నాడంటే, పిచ్చోడా, నువ్వు తల్లి గర్భంలో జన్మించే ఓకే ఒప్పుకున్నాను, కానీ నువ్వు నూతనం జన్మం అంటే ఆత్మ, ఆ ఆత్మని నూతనముగా జన్మించినటువంటి విధానమును బట్టి నీకు పరలోక రాజ్యానికి సమీపం అవుతావు అని చెప్పేటప్పుడు నేను ఎలాగైతే మళ్ళీ మా తల్లి గడుపు, ఇంత పండిట్ బైబిల్ చదివినటువంటి వాడు, బైబిల్ బోధించినటువంటి వాడు, నేను ఎలాగ మా తల్లి గడుపులో మళ్ళీ వెళ్ళిపోవాలండి అని అడుగుతున్నాడు. ఎంత మూర్ఖమండి. ఈ రోజుల్లో చాలామంది, అమ్మ రక్షణ పొందుకో, బాబు రక్షణ పొందుకో అంటే ఈ లోక సంబంధమైన పాపాలన్నీ విడిచిపెట్టి దేవుని గ్రహ అని దైవ సేవకులు పిలుస్తూ ఉంటే, ఉండండి నాకు వయసు రాలేదు, మా పిల్లలు ఇంకా వయసు రావాలండి, బాగా తెలుసుకోవాలండి, అన్ని అనుభవించిన తర్వాత దేవుళ్ళకి రావాలి, అన్ని పాపాలు పోసుకొని దేవుని దగ్గరికి వచ్చి రక్షణ తీసుకుంటారు. అది ఎప్పుడు పెళ్ళప్పుడు తీసుకుంటారు, లేకుంటే లేదు. ఇదివరకు నా దగ్గరికి పరిగెత్తి వచ్చి తీసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. యవనస్తులే వారికి వారే వచ్చి, అయ్యా నేను తీసుకుంటాను బాప్తిసం అని చెప్పి 10 మందికి 8 మందికి నేను ఇచ్చేవాడిని బాప్తిసాలు. చాలా మంచి వారు ఉన్నారు, చాలా సంతోషం. ఈ రోజుని అమ్మా నువ్వు తీసుకుంటే అప్పుడు వద్దండి నాకు అని అంటూ ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునిలో మనం జీవించి ఎంత అనుబంధం ఉంటే అంత నీకు దేవుని యొక్క ఆశీర్వాదములు పరిగెడతా ఉంటాయి. దేవుని ఆశీర్వాదములు కావాలని నువ్వు గుడిలోకి వస్తున్నావేమో, యవనస్తులు, చిన్నలు, పెద్దలు. మరి క్రమములను పాటించకపోతే మనకి ఏం జరుగుతాయండి? దేవుడు ఎలాగ మనల్ని చూస్తాడండి? గనుక ఇక్కడ ఈ యొక్క బోధకుడు చెప్తున్నాడు, నేను తల్లి గర్భములో ఎలా జన్మిస్తాను? నేను మళ్ళీ జన్మించాలంటే చాలా కష్టం.
అని ఆయన మళ్ళీ తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలనా అని ఆయనను యేసును అడగగా యేసు ఇట్లనెను, ఒకడు అది నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిత్యముగా చెప్పుతున్నాను. ఒరే ధర్మశాస్త్ర ఉపదేశకుడా, నీటి మూలముగా అంటే నీటిలో ప్రమాణం చేయాలి. నీటిలో ప్రమాణం చేయాలి. నువ్వు చేస్తున్నటువంటి చేష్టలు, నువ్వు నడుస్తున్నటువంటి నడకలు నేను విడిచిపెట్టేస్తాను. ఎంతవరకు చేసేనేమో, చేయలేలో ఎవరైనా చేయరు అనుకోండి, విడిచిపెట్టేస్తానని నువ్వు అక్కడ ఒప్పుకోవాలి. ఆత్మ మూలముగా జన్మించాలి. నీ ఆత్మ అంటే ఈ ఆత్మను మార్చుకోవాలి. చెడు చూపు చూడకూడదు, చెడు దృష్టి ఉండకూడదు. వీళ్ళరా రాజ్యాంగంలో కూడా ఇవి ఉన్నాయి. చెడు చూపులు చూడకూడదు, చెడు మాటలు ఆడకూడదు, చెడు నడతలు నడవకూడదు, చెడు చేష్టలు చేయకూడదు అనే రాజ్యాంగంలో కూడా ఈ మాటలు మనకు చెబుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకుంటాం లేదు. దేవుని బిడ్డలు కొందరు పట్టించుకుంటున్నారు అనుకోండి, చాలామంది పట్టించుకుంటలేరు. కనుక ఇక్కడ మరి జరిగినటువంటిది ఏంటంటే, దేవుని రాజ్యానికి వారసుడు ఒకరావు బాబు, నువ్వు ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించాలి. అది జన్మం, రెండవ జన్మం అని యేసు వానికి బోధించడం మనం చూస్తున్నాం. అప్పుడు అంటాడు, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడకు అని ఆయనకు ఇది పెద్ద ఆశ్చర్యం కాదు. నువ్వు ఎటువంటి పరిస్థితిలో కూడా ఆ జన్మింపమన్నాను అనే విషయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావా? నీ మనసును మార్చుకోమంటున్నాను నేను. అయితే నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో కూడా గ్రహించటం లేదు. నువ్వు బోధకుడు, యూదులకు బోధకుడు అయినప్పటికీ కూడా నీలో అటువంటి మనస్సు లేదు అని ఆయన్ని బోధించడం జరిగింది. క్రొత్తగా జన్మించాలి, మన జీవితాలను క్రొత్త జన్మానికి ఇవ్వాలి. ఇక్కడ 10వ వచనంలో చెప్తున్నాడు, చెప్పి యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి ఇలాంటి మాటలు జరగవా? ఎంత బాధపడ్డాడో చూడండి దేవుడు. నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి ఇలాంటివి గ్రహించలేకపోతున్నావా? ఏం బోధిస్తున్నావు? నువ్వు ఏం బోధిస్తున్నావు? నువ్వు ఏం చెప్తున్నావు? పరిశుద్ధ గ్రంథాన్ని పవిత్రముగా చెప్పుకుంటున్నావా? పరిశుద్ధ గ్రంథాన్ని అసభ్యతగా చెప్పుకుంటున్నావా అని యేసు చాలా బాధపడ్డాడు. ఈరోజు కూడా మన కొరకు కూడా దేవుడు బాధపడుతున్నాడు. ఎందుకో తెలుసండి, సరిగా మాటలు వినకపోతే మనకైతే అర్థం అవ్వదు. సరిగా దేవునికి మనము దగ్గరలో ఉండగలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుని మాటలు నువ్వు విన్నావంటే ఎటువంటి మాట అయినా సరే నీకు దేవుడు అర్థం చేపిస్తాడు. నీ యొక్క స్వభావము దేవునిలో ఉండాలి. నీ యొక్క ఆలోచన అంతా కూడా దేవుని మీద ఉండాలి. ఉండేటప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకేం చేస్తాడండి? ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇక్కడ యూదుల అధికారి, యూదులు బోధకుడై ఉన్నటువంటి నీకొదేం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన మెచ్చుకుంటున్నాడు. ఆయన మెచ్చుకున్న తర్వాత ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడని తెలిసినప్పటికీ కూడా ఆయన అర్థం లేనటువంటి మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మన జీవితాలు ఎటువంటివంటి? మనం క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనకు యేసు గురించి ఎంత అర్థం అవ్వాలి? బాబాలు ఉన్నది. మన జీవితాలు ఎలా ఉండాలి? మన ప్రవర్తనలు ఎలా ఉండాలి? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు కనుక ఈ వర్తమానాలతో మనకు నింపుతున్నాడు ఆయన. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డ గమనించండి. అపోస్తులుడైనటువంటి పౌలు 2 కొరింథీ 5వ అధ్యాయము 17లో కొరింథీ సంఘమునకు ఆయన హెచ్చరించినటువంటి మాట ఏమిటంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవునికి స్తోత్రం.
ఇక్కడ ఎవరైనను క్రీస్తు నందున్న ఎడల వారు నూతన సృష్టి, కొత్త బ్రతుకులు బ్రతుకుతారు. లేదంటే వారి పాత జీవితాన్ని అంతా కూడా విడిచిపెడతారు. యేసుని మనం ప్రేమించినటువంటి వారము మన పాత జీవితాలు లేదంటే మనము చేస్తున్నటువంటి తప్పిదాలు విడిచిపెట్టి యేసుని వెంబడించాలి. అది నిజమైనటువంటి క్రైస్తత్వం, నిజమైనటువంటి నూతన బుద్ధి, నూతన హృదయం, నూతనమైనటువంటి కార్యాలు చేయటానికి మహా గొప్ప విషయం. ఎఫెసీలో కూడా అదే మాట చెప్తున్నాడు. ఎఫెసీ 4:22-24 వచనాలు మనం చూసినట్లయితే, ఎఫెసీ 4:22-24 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన అది చెడిపోయినటువంటి నీ ప్రాచీన పాత బతుకును విడిచిపెట్టి నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము, క్రొత్త భావాలు, క్రొత్త గుణాలను ధరించుకునవలెను. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి మాటలను మనము ఎప్పుడు కూడా మనసులో నెమర వేసుకుంటూ ఉండాలండి. కొలస్సీలో చేసినట్లయితే, కొలస్సీ 3:10 చూసినట్లయితే, ఇదే నవీన స్వభావం. నవీన అంటే కొత్తది, నవీన అంటే నూతనమైనది. ఎలా అనగా ప్రాచీన స్వభావమును దాని గుణములు కలిగినటువంటి క్రియలు అంటే పనులతో కూడా మీరు పరిత్యాగించి అంటే విడిచిపెట్టి జ్ఞానమును కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న క్రొత్త గుణములు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొత్త గుణములతో మనము జీవించటము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. వీళ్ళరా గమనించండి. నువ్వు క్రొత్త మనస్సును ధరించుకో, కొత్త పనులను చేయి దేవుని కొరకు, క్రొత్తగా నీ జీవితాన్ని దేవుని కొరకు నడిపించు. నీకు కలిగినటువంటి బాధల నుంచి విడుదల పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. నీకు కలిగినటువంటి సమస్యల నుంచి విడుదల పొందుకుంటావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల అద్భుతమైనటువంటి మాటలను మనకి ఈ యొక్క కొత్త సంవత్సరంలో ప్రవేశించామని కాదు, కానీ నవీన స్వభావంతో ఉండాలి. హెజ్కేల్ చెప్తున్నాడు. హెజ్కేల్ 36:26 వచనం చూసినట్లయితే, 36:26 వచనము హెజ్కేల్లో చూస్తే స్పష్టమైనటువంటి మాట హెజ్కేల్తో చెప్తుంది. దేవునికి స్తోత్రం. నూతన అంటే క్రొత్త మనస్సు కలిగినటువంటి ఆత్మను మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను అంటే మనము ప్రతిదీ కూడా చెడు మంచి గ్రహించగలిగినటువంటి జ్ఞానాన్ని నీకు నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మన హృదయాలు మార్చుకొని దేవుని మీద భారం పెడతామో, దేవుడు మంచి ఏది చెడు ఏది గ్రహించే శక్తిని కూడా మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, ఇచ్చినప్పటికీ కూడా ఎవరు గ్రహించటం లేదు, ఎవరు దానిని మరి అంటే మనసులో పెట్టుకోవటం లేదు. దాన్ని ఆకర్షిస్తూ దాని విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అద్భుతమైనటువంటి దేవుని ప్రేమను మనము ఎప్పుడు కూడా పొందుకుంటూ ఉండాలి. అదే క్రొత్త సంవత్సరము. క్రొత్త సంవత్సరంలో ప్రవేశించినటువంటి విధము. దేవుడు మనకి కొత్త సంవత్సరాలు ఇస్తున్నాడంటే నీ ఇష్టానుసారంగా తిరిగి అనరా, నీ ఇష్టానుసారంగా చెడు పనులు చేసి అనరా, నీ ఇష్టానుసారంగా నీ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటారా అని కాదు, కానీ నీ జీవితాలని బాగు చేసుకోండి. నీ జీవితాలని నా రాజ్యంలోకి నడిపిస్తాను. నీ జీవితాలు అద్భుతమైనటువంటి సుఖశాంతులతో జీవింపచేస్తాను అని ఆయన మనకి ఈ యొక్క నూతన సంవత్సరాలు ఇస్తున్నాడు కనుక ప్రియులారా గమనించండి. మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో మనకి దీవెన కర్మలు, దేవుని యొక్క దీవెన కర్మలు కావాలంటే
ఇటువంటి నూతన స్వభావాలతో, నూతన గుణాలతో, నూతన ప్రవర్తనలతో మనము బలపరచబడి దేవునిలో జీవిస్తే అది ఎంతో ధన్యత పొందుకుంటామని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాల స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నాయన ఇదిగో మా ప్రియులను, మమ్మలను, నన్ను ప్రేమించి ఇటువంటి వర్తమానాన్ని వినిపించావు. మీ యొక్క ఆదరణకర్తతో మీరు మాట్లాడారు ప్రభా. మాకు తెలియదు నాయన, మీ జ్ఞానము మాకు ఎంతో అవసరమై ఉన్నది. ఏది మంచి, ఏది చెడు అని మేము గ్రహించి కూడా వాటిలో ప్రవేశించకుండా మీ గొప్ప శక్తితో మమ్మల్ని అందరం నింపుకొని నీ యొక్క రాకడ సమీపించిన వరకు కూడా ఏకగ్రీవముగా నిన్ను కలిగి మేము జీవించుటకు సహాయం చేయండి. మేము బలహీనులం ప్రభా. మా శరీరము బలహీనత, మా ఆత్మ బలమే, కానీ మా శరీర బలహీనత నుంచి నీ యొక్క అగ్నితో కాల్చివేస్తూ మా ఆత్మను బలముగా నీ కొరకు మేము నాయన నీ యొక్క సేవలో, నీ యొక్క ఆరాధన కార్యక్రమంలో, నీ యొక్క ప్రేమలో మేమందరము కూడా బలపరచబడి నడిపించుకుంటూ మమ్మల్ని తండ్రి నీ యొక్క కృపలో భద్రపరచండి. లైవ్లో చూసినటువంటి కుటుంబాలన్నింటినీ కూడా పేరు పేరుని ఆశీర్వదిస్తూ మీరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని